మంచిర్యాలలో ప్రజాప్రతినిధులు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఇందుకు కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ ఐలాండ్సే నిదర్శనం. 3 ఏళ్ల కిందట 4 కోట్లతో అందంగా నిర్మించిన ట్రాఫిక్ ఐలాండ్స్ ను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. మంచిర్యాల సిటీ బ్యూటిఫికేషన్ లో భాగంగా 3 ఏళ్ల క్రితం ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో ట్రాఫిక్ ఐలాండ్స్ ను నిర్మించారు. ఒక్కొక్క దానికి ₹1 కోటి చొప్పున దాదాపు 4 కోట్ల వరకు ఖర్చు చేశారు. మంచిర్యాల అడిషనల్ సబ్ కలెక్టర్ బి రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఒక్కొక్క చౌరస్తాలో ఒక్కో థీమ్ తో ఐలాండ్స్ ను అందంగా తీర్చిదిద్దారు. రోడ్లను వెడల్పు చేయకుండా భారీ సైజులో ట్రాఫిక్ ఐలాండ్స్ ను నిర్మించడంపై అప్పట్లోనే విమర్శలొచ్చాయి. అయితే సిగ్నల్స్ అవసరం లేకుండా ట్రాఫిక్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుందని అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థించుకున్నారు. ఐలాండ్స్ దగ్గర రోడ్లు ఇరుకుగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఐలాండ్ దగ్గర బైక్ యాక్సిడెంట్ కావడంతో 2 యువకులు చనిపోయారు. ఐబీ చౌరస్తా నుండి ఏసీసీ శివార్లోని శ్రీనివాస గార్డెన్ వరకు మెయిన్ రోడ్ వెడల్పు పనులు చేపడుతున్నారు. దీంతో వెంకటేశ్వర టాకీస్, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఐలాండ్స్ ను తొలగించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. తమ పార్టీ హయాంలో నిర్మించిన ఐలాండ్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలనే తొలగిస్తున్నారని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఐలాండ్స్ ను తొలగించకుండా రోడ్ల వెడల్పు చేయొచ్చంటున్నారు స్థానికులు. ఈ ఐలాండ్లు కట్టేటప్పుడు ఏ ప్రాతిపాదికన ఇక్కడ నిర్మాణం చేసిండ్రు, ఇంజనీర్లు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రభుత్వం ఒక అంచనా లేకుండా ఎందుకు నిర్మాణం చేసిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. సుమారు ఈ ప్రాంతంలో ఈ ఐలాండ్ల మూలంగా 10 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. మామూలుగా అయితే వేరే వాళ్ళు ₹1 దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. మరి 10 కోట్లను దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టరని చెప్పి, ఆ డబ్బులు ఎందుకు రికవర్ చేయరని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. సరైన ప్రణాళికలు లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయడం, వాటిని తొలగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరుతున్నారు.